హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఏం వండుదాం అనుకుంటున్నానంటే మీకైతే చూపిస్తాను, చూడండి. అదిగా చూడండి, కోడిగుడ్లు ఎన్ని రోజులు అయితే మసాలా గ్రేవీ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఇదిగో వాటికి 2 కోడిగుడ్లు తీసుకున్నాను. వాటికి కావాల్సినవి చెప్పాను కదండి. ఇగో 2 కోడిగుడ్లు, మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అనమాట. చాలా నీట్గా కడుక్కోవాలండి మన రొయ్యలు అనేది, ఎందుకంటే దీంట్లో వేసుకుంటుంది. దాని గురించి అని మనం 4-5 సార్లు అయినా సరే ఇలా నీట్గా తలకాయ తోక తీసేసుకుని ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు. ఇదిగోండి, స్టవ్ వెలిగించి ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే వేడెక్కుతుంది కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుని గుడ్లు అయితే వేగించుకుందాం. ఈ కాంబినేషన్లో మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. కర్రీ అనేది మళ్ళీ మళ్ళీ వండుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మొన్న ఊరు వెళ్ళాం కదండి, తెలంగాణ వెళ్ళాం కదా, వచ్చేసాం ఊరి నుంచి. నేనైతే ఈ కర్రీ అయితే వండి మీకు అయితే చూపిస్తాను నేను. ఇవన్నీ అలా వేయించుకోవాలి. నేనైతే గుడ్లకి ఇలా నాటు అయితే పెట్టుకున్నాను. నాటు పెట్టుకునేలాగా చూడండి, మనకి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది అనమాట. గుడ్ల లోపలికి వెళ్తుంది. మనం చాకుతో అలా నాటు పెట్టుకోవాలి. నేనైతే అలా పెట్టుకున్నాను. ఈ కాంబినేషన్లో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది అనమాట. మనం రొయ్యలు వంకాయలు కూడా వేసుకోవచ్చండి. వంకాయలో కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట. చక్కగా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. నేను వంకాయలో వేసుకున్నా, అలా ఎగ్స్లో వేసుకున్నా కానీ. ఇప్పుడు తీసేసాను కదా, ఇప్పుడు రొయ్యలు కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుందాం. మనం ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇవి మనం ఫ్రై చేయకుండా అసలు మనం వండుకుంటే టేస్ట్ అయితే బాగోదు. చూడండి, మనం ఇవి ఫ్రై చేస్తుంటేనే సూపర్గా స్మెల్ వచ్చేస్తుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఒకసారి చూసేద్దామండి. చూడండి, ఉల్లిపాయలు టమాటాలు అయితే చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసాను. కొంచెం కారం, కొద్దిగా వాటర్ వేసాను. ఇది కొంచెం బాగా ఎగిరిన తర్వాత మనం కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ఒకసారి అయితే చూసేద్దామండి. చూడండి, కర్రీ అయితే చాలా చక్కగా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు లైట్గా కొంచెం పులుసులాగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం ఇది గరం మసాలా వేసేసుకుందాం. కర్రీ అనేది అలా రెడ్ కలర్లో ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట అండి. కర్రీ అనేది ఎప్పుడు ఎల్లో కలర్లో ఉండకూడదు, పసుపులాగా రెడ్ కలర్లోనే ఉండాలి. ఇలా అన్నీ సరిపడగా ఉండాలి, కారం కూడా సరిపడగా ఉండాలి. నాకు అప్పుడు చాలా ఇష్టం అనమాట. మనం కొత్తిమీర వేసేసుకున్నాం కదా, జస్ట్ కొంచెం ఇలా కలుపుకొని
ఇంకొక 2 నిమిషాలు అయితే మనం ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొద్దిసేపు అయితే ఉడికినిద్దాం. ఫైనల్గా చూసేద్దామండి ఒకసారి అయితే. అదిగో చూడండి, చాలా దగ్గరికి అయిపోయింది కదా కర్రీ అయితే. అదిగో అసలు పులుసు కూడా లేదు. మనకు ఇప్పుడు కోడిగుడ్డు ఎండు రొయ్యలు అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి. చూడండి ఎంత బాగుందో, చూసారా. మనం ఇలా వండుకుంటే కర్రీ అనేది మనకు 2 రోజులైనా సరే ఉంటుంది అనమాట. అస్సలు పాడవదండి. ఎందుకంటే మనకి పులుసులాగా ఉన్న కర్రీలు అయితే పాడైపోతాయి. ఇప్పుడు ఎండాకాలం అయినప్పటికీ కూడా మనం ఇంత ఇలా మసాలా వేసుకున్నాం కదండి, గరం మసాలా వేసుకున్నాం, బాగా ఎగురు పెట్టుకున్నాం కదా మనం కర్రీ అనేది. ఇలా ఎగురడం వల్ల ఏంటంటే మనకి 2 రోజులైనా కర్రీ ఉంటుంది. మనం కొంచెం జస్ట్ ఇంత కర్రీ వేసుకుంటే చాలండి, బోలెడంత అన్నం కలిసిపోతుంది. మనకి తినడానికి అయితే చాలా బాగుంటుంది. చూడండి అయిపోయింది కర్రీ అనేది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అదిగోండి మసాలా వేసాము, కొత్తిమీర వేసాం కాబట్టి, టమాటా వేసాం కాబట్టి మనకి కోడిగుడ్డు ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, నా వంటలు కనుక, నా కర్రీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.